గైస్ మనము ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేస్తూనే ఉంటాం. బట్ గైస్ మనకు ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ అనేది ఉంటది. అదేందంటే మనము ఎప్పుడు కాల్ సైడ్ తీసుకోవాలి అండ్ ఎప్పుడు పుట్ సైడ్ తీసుకోవాలనేది ఇదొక పెద్ద కన్‌ఫ్యూజన్ లాగా ఉంటది. మనము ఎంత ప్రొఫెషనల్ అయినా సరే, మనకెంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే, మనకు మాటి మాటికి ఈ పెద్ద ప్రాబ్లమ్ అనేది వస్తుంటది. అండ్ గైస్ మీరు ఒక బిగినర్ అయితే ఇక మీకు తెలిసిందే. మీకైతే ఇంకా పెద్ద ప్రాబ్లమ్ అన్నట్టిది. సో కాల్ సైడ్ తీసుకోవాలా? పుట్ సైడ్ తీసుకోవాలనేది దీంట్లోనే ఏందంటే మనము ఆలోచించే లోపే మార్కెట్ అనేది మూవ్ అయిపోతది. సో దాంతోనే మనకు లాస్ అనేది అయితుంటదన్నట్టు. మనం రాంగ్ సైడ్ ఎంట్రీస్ అనేవి తీసుకుంటుంటాం. సరేనా? సో ఈ ప్రాబ్లమ్ కోసం ఒక మంచి పెద్ద సొల్యూషన్ అనేది వచ్చేసింది. అంటే మన కోసం ఒక మంచి టూల్ అనేది వచ్చింది గైస్. సరేనా? సో ఆ టూల్ ఏంది? మనకి ఎట్లా వర్క్ అయితది? ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో నేను మీకు ప్రామిస్ చేస్తున్నా ఈ వీడియో మీరు కంప్లీట్‌గా చూసిన తర్వాత సో మీకు ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరికిందని మీరే థాంక్స్ బ్రో అని చెప్తారు నాకు. సరేనా? సో వీడియో జస్ట్ ఒక 6-7 మినిట్స్ వీడియో ఉంటది గైస్. సో మీకేమైనా వర్క్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ కంప్లీట్ చేసుకొని వీడియో చూడండి. లేదంటే వీడియో చూసిన తర్వాత మీరు వర్క్ అయితే కంప్లీట్ చేసుకోండి. సరేనా? ఎందుకంటే ఈ వీడియో మిస్ అయితే మీకు మళ్ళీ దొరకదన్నట్టు. ఓకే. సో వీడియోనైతే జాగ్రత్తగా కంప్లీట్‌గా చూడండి. ఇంత గట్టిగా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి గైస్. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో 2 లింక్స్ అనేవి ఇచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ లింక్ పైన అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో ఇక్కడ మనము ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసుకుంటే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తది. అంటే ఇది ఒక ఎక్స్‌టెన్షన్ గైస్. ఓకేనా? సో దీన్ని మనము యాడ్ చేసుకోవాలి మన క్రోమ్‌లో. చాలా సింపుల్ ఉంటది. జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ జింక్ ఎక్స్‌టెన్షన్ అని ఉంది కదా! సింపుల్‌గా దీనిపైన క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసుకోంగానే మనకి ఈ విధంగా వచ్చేస్తది. సింపుల్‌గా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ గెట్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! సింపుల్‌గా గెట్ పైన క్లిక్ చేసుకోండి. ఓకేనా? గెట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎక్స్‌టెన్షన్ పైన క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఈ ఎక్స్‌టెన్షన్ అనేది మన క్రోమ్‌లో అయితే యాడ్ అయిపోతది గైస్ ఇక్కడ. ఓకేనా? చూసుకోవచ్చు ఇక్కడైతే యాడ్ అయిపోయిందా? దాని తర్వాత ఏం చేయండి అంటే నేను అగైన్ సెకండ్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చినా కదా! ఆ సెకండ్ లింక్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ గైస్ మనకు మన ధన్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఓపెన్ అయిపోతది. సో ఇక్కడ మీ దగ్గర ధన్ అకౌంట్ ఉంటే సింపుల్‌గా మీ ధన్ యొక్క అకౌంట్ ఉంటది కదా! సో దాంతోనైతే లాగిన్ అనేది చేసుకోండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అనేది చేసేసుకున్నా కాబట్టి ఇక్కడ నాకు డైరెక్ట్‌గా ఈ విధంగా అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరు సింపుల్‌గా అయితే లాగిన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అకౌంట్ లేకపోతే అక్కడ మీకు క్రియేట్ అకౌంట్ అని చూడండి కనిపిస్తది. సో మీరు క్రియేట్ అకౌంట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నాకు జింక్ ఎక్స్‌టెన్షన్ కూడా ఆటోమేటిక్‌లీ డైరెక్ట్‌గా అయితే ఇక్కడ నాకు యాడ్ అయిపోయింది గైస్. ఇక్కడ నాకు యాడ్ అవ్వకపోతే ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ లాగౌట్ చేసి కూడా మీకు యాడ్ చేసి చూపిస్తా. సింపుల్ ఉంటది అక్కడ లాగిన్ ఆప్షన్ ఉంటది. సింపుల్‌గా మీరు ఏ నంబర్‌తోనైతే ధన్‌లో మీరు లాగిన్ అయినారో అదే నంబర్‌తోని మీరు సింపుల్‌గా అయితే లాగిన్ అనేది అవ్వచ్చు గైస్. ఓకేనా? సో మీరు లాగిన్ అయిన తర్వాత మన ముంగట ఈ విధంగా అయితే చూడనీకైతే కనిపిస్తది. చూసుకోవచ్చు గైస్. ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఇక్కడ మనకు ఈ ఎక్స్‌టెన్షన్ అనేది ఈ విధంగా అయితే వర్క్ అయితది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు రైట్ సైడ్ ఇక్కడ సిగ్నల్స్, స్ట్రాటజీస్ ఈ విధంగా చూడనీకి కనిపిస్తున్నాయి కదా! సో ఇక్కడ సిగ్నల్స్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు చాలా సిగ్నల్స్ అనేవి ఉంటాయన్నట్టు. ఎవరెవరైతే టాప్ మంచిగా ఉంటారు గదా! ఐ మీన్ ఒక ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీస్ అనేవి ఇక్కడైతే బిల్డ్ చేసి పెడతారన్నట్టు. మన పనేందంటే సింపుల్‌గా ఇక్కడ మీకు ఇక్కడ మనకు విన్ రేట్ గూడా చూడనీకి కనిపిస్తది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ విన్ రేట్ వచ్చేసి 85% ఉంది. ఇక్కడ రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:20 అంటే 1:1.2 అనుకోండి. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే రిస్క్ రివార్డ్ గూడా ఉంటది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోండి ఏదైతే మీకు విన్ రేట్ ఏదైతే హై ఉందో అండ్ రిస్క్ రివార్డ్ కూడా ఏదైతే మంచిగుందో ఆ స్ట్రాటజీని సింపుల్‌గా మీరు ఇక్కడ పక్కన అప్లై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది గదా! సో దీనిపైన క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. నేను మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ఏదన్నా ఒక మంచి స్ట్రాటజీని అయితే అప్లై చేసుకుందాం. చూసుకోవచ్చు ఇక్కడ ట్రాఫిక్ లైట్ అంట విన్ రేట్ 85% ఉంది. మనకు రిస్క్ రివార్డ్ కూడా 1:2 అనేది చూడనీకైతే కనిపిస్తుందన్నట్టు. సరేనా? సో ఇది మనకు విన్ రేట్ కూడా కొంచెం బాగుంది కాబట్టి నేను దీన్ని అప్లై చేసుకుంటా. అండ్ ఇక్కడ ఈఎంఐ క్రాస్ కూడా ఉంది. బట్ ఇది 59% చూడనీకి కనిపిస్తుంది. అందుకోసం నేను దీన్నైతే యాడ్ చేసుకుంటా. ఓకేనా? అప్లై పైన ఇక్కడైతే జస్ట్ క్లిక్ చేసుకుంటా. ఈ విధంగా అప్లై పైన క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు ఇక్కడైతే మనకు అప్లై అనేది అయిపోయింది. సో ఇక్కడ మనకు ఎప్పుడైతే మనకు ఇక్కడ చూపిస్తదో ట్రేడ్ తీసుకోమని సింపుల్‌గా ఇక్కడ మనకు ఎంత క్వాంటిటీతో తీసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ తీసుకొని సింపుల్‌గా బై పైన క్లిక్ చేసుకుంటే మనకు మన ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతది. అండ్ ఇంకోటేందంటే ఇక్కడ ఆటోమేటిక్‌లీ స్టాప్ లాస్ గూడా వాళ్ళ స్ట్రాటజీ బట్టి వచ్చేస్తది. అండ్ ఇక్కడ టార్గెట్ గూడా వాళ్ళ స్ట్రాటజీ బట్టే వచ్చేస్తది. మీరు కావాలనుకుంటే ఇక్కడ కింద మీద మేనేజ్ గూడా చేసుకోవచ్చు. నేను ఒక ట్రేడ్ అనేది తీసుకొని చూపిస్తా మీకు ఎట్లా మనం తీసుకోవాలి ఏందనేది. సో ఇక్కడ మనకు ఒక ట్రేడ్ సజెస్ట్ చేయంగానే ఇక్కడ నేను ఒక ట్రేడ్ అనేది తీసుకుంటా. చూస్తుండండి గైస్. సో చూసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక బై సిగ్నల్ అనేది ఇచ్చినుండే.
సో, ఇక్కడ నేను ఇప్పుడు ఒక ఎంట్రీ అనేది తీసేసుకుంటా. ఓకేనా. ఆల్రెడీ మార్కెట్ చూసుకోవచ్చు. ఎంట్రీ ఇచ్చిన దానికన్నా పైనే ఎళ్తుందన్నట్టు. సో, ఇక్కడ నేను ఒక ఎంట్రీ అనేది ట్రేడ్ అనేది ప్లేస్ చేసిన గైస్. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సిగ్నల్ ఇంతకు ముందే ఇచ్చినుండే. బట్ అదే ప్లేస్ దగ్గర ఉందనే నేను ట్రేడ్ అనేది తీసుకున్నా. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ కూడా సెట్ అయిపోయింది. చూసుకోవచ్చు. టార్గెట్‌గా సెట్ అయిపోయింది. చూసుకోవచ్చు ఆల్రెడీ మన పీఎన్ఎల్ కూడా ఇక్కడ చూడండి కనిపిస్తుంది. ఎంత ప్రాఫిట్ కనిపిస్తుంది, ఎంత ఎగ్జిట్, ఎంత లాస్ కనిపిస్తుందనేది. మీరు ఇక్కడికెళ్ళి స్టాప్ లాస్‌ని కూడా ఈ విధంగా స్లైడ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ స్టాప్ లాస్‌ని కొంచెం తగ్గించుకోవాలనుకుంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. కొంచెం మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే. బట్ నేను ఒకటే చెప్తా, ఇది ఎట్లుందో అట్లనే ఫాలో అవ్వండి, బెటర్‌గా అయితే ఉంటది. ఎందుకంటే ఇక్కడ విన్ రేట్ బట్టి చూసుకుంటే సో చాలా మంచిగుంది. ఓకేనా. సో అది, అది గైస్. అండ్ ఇంకోటి ఏందంటే గైస్, ఇదైతే ట్రేడ్ నడుస్తుంది గదా! నేను చెప్తుంటా చూడండి. అండ్ ఇంకేందంటే ఇక్కడ మనకు ప్రతిరోజు సేమ్ స్ట్రాటజీస్ ఏమి ఉండయి గైస్. ఈరోజు ఇప్పుడు మార్కెట్ బిహేవియర్ బట్టి స్ట్రాటజీస్ అనేవి వీళ్ళు ఇస్తూ ఉంటారన్నట్టు. అండ్ రాండమ్‌లీ ఇయర్ వీళ్ళు ప్రాపర్‌గా టెస్టింగ్ చేసి ఏవైతే వర్క్ అయితున్నాయో అవే స్ట్రాటజీస్ అనేవి ఇక్కడ మనకైతే ఇస్తారన్నట్టు గైస్. ఇక్కడికెళ్ళి మీరు ఒకవేళ ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే ఇక్కడికెళ్ళి ఎగ్జిట్ గూడా అవ్వచ్చు. బట్ ఇక్కడ మీరు టార్గెట్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి. స్టాప్ లాస్ లేదా టార్గెట్ హిట్ అయ్యే వరకు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు విన్ రేట్ గూడా మనం చూసినాం. ఎంతుండే 80% అంతే ఉండే గదా! 80% పైనే ఉండే మనకు విన్ రేట్ గూడా. సో, దాన్ని బట్టి చూసుకుంటే మాక్సిమం ట్రేడ్స్ మనకు ఎళ్తానే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడైతే చూసుకుందాం ఇప్పుడు. చూసుకోవచ్చు మార్కెట్ ఇక్కడనే కన్సాలిడేట్ అనేది చేస్తుంది. సో, ఇక్కడ టార్గెట్ హిట్ అవ్వంగానే చూపిస్తాం మీకు. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇంతకు ముందు ట్రేడ్ తీసుకున్నామా, దాంట్లో చూసుకోవచ్చు మన చిన్నగా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది గైస్. ఓకేనా. అంటే మనకు ప్రతి స్ట్రాటజీ ఏం 100% అయితే ఇయ్యదు కదా గైస్. సో, దాని విన్ రేట్ ఎంత ఉండే 80% ఉండే. సో, మనం తీసుకున్నప్పుడే అది మన దురదృష్టం, అది స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనం ఇంకొక వేరే స్ట్రాటజీ నేను మీకు అప్లై చేసి చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు ట్రాఫిక్ లైట్ ఇది ఎంత ఉంది, సెన్సెక్స్ లో చూసుకోవచ్చు 58% ఉండి 1:2 ఇది కూడా అంతే రిస్క్ రివార్డ్ తోనుంది. సో, దీన్ని మనము అప్లై చేద్దాం. ఇక్కడ నేను ఇంకొక ట్రేడ్ తీసుకొని మీకైతే చూపిస్తా. సరేనా. సో, చూసుకోవచ్చు ఇక్కడ నాకు పుట్ సైడ్ ఒక సజెషన్ అనేది ఇస్తుంది. ఇక్కడ పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలని. సరేనా. సో, ఇక్కడ నేను ఒక ట్రేడ్ అనేది పుట్ సైడ్ అయితే తీసుకుంటున్నా. ఓకే. ఒక 40 క్వాంటిటీతోని. సరేనా. సో, ఇక్కడ సింపుల్‌గా ట్రేడ్ పైన క్లిక్ చేసేసిన. చూసుకోవచ్చు ఇక్కడ మనము అగైన్ ఇంకొక ట్రేడ్ అనేది తీసుకున్నా గైస్ వేరే స్ట్రాటజీతోని. ఓకేనా. ఇంతకుముందు మనము ఏదో స్ట్రాటజీ ఉండే, అది గుర్తులే నేమ్ నాకు. సో, వీడియోలో చూడండి మీరు. సో, ఇప్పుడు మనము ఏదిది ట్రాఫిక్ లైట్ స్ట్రాటజీని అయితే అప్లై చేసినాం. దీని విన్ రేట్ మనకెంతుందో కనిపించింది గదా! సో, రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1 1.2 ఆ విధంగా అయితే ఉందన్నట్టు గైస్. సరేనా. దగ్గర దగ్గర ఒక 1:1 లాగైతే ఉంది. సో, ఇక్కడ ఆటోమేటిక్‌లీ మనకు స్టాప్ లాస్ గూడా సెట్ అయిపోతది. అండ్ టార్గెట్ గూడా సెట్ అయిపోతది. ఓకేనా. సో, మీరు కొంచెం ప్రొఫెషనల్ అయితే మీరు స్టాప్ లాస్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. బట్ నేనేం చెప్తా అంటే వీళ్ళు ఏ విధంగా అయితే ఇచ్చినారో దాన్నే ఫాలో అవ్వండి మీరు. సో, దాన్నే ఫాలో అయితే మంచిగనేది ఉంటది. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్‌గా ఎనలైసిస్ చేసి మనకైతే ఇస్తారన్నట్టు. చూసుకోవచ్చు దీంట్లో చిన్నగా మనకు ప్రాఫిట్ గూడా చూడనీకైతే కనిపిస్తుంది. మార్కెట్ ఫాలింగ్ అయ్యే కొద్దీ మన టార్గెట్ హిట్ అయిపోతే ఇంకా ప్రాఫిట్ అనేది బుక్ అయితది. అండ్ ఇంకోటి చెప్తా, మనకు ప్రతి ట్రేడ్ 100% ఏం ఎళ్ళదు కదా గైస్. స్టాప్ లాసెస్ గూడా హిట్ అయితాయి. బట్ ఏందంటే వీళ్ళ ప్రకారం మాక్సిమం ఏందంటే టార్గెట్స్ అనేవి వస్తాయన్నట్టు గైస్. అర్థమైతుంది గదా! సో, వీళ్ళ ప్రకారం ఒకవేళ మనం నడిచినామనుకోండి, ఎట్ ది ఎండ్ మనం ఏందంటే ఒక ప్రాపర్‌గా తీయొచ్చన్నట్టు గైస్. సరేనా. ఓకే ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఇక్కడైతే టార్గెట్ వచ్చేసి హిట్ అయింది. ఎంత బుక్ అయింది బ్రో? ₹748 ఏమో బుక్ అయింది ఈ టార్గెట్‌లో. ఓకేనా. ఇంతకు ముందు ట్రేడ్‌లో మనము స్టాప్ లాస్ హిట్ అయినుండే గదా! బట్ ఈ ట్రేడ్‌లో చూసుకోవచ్చు అదంతా కవర్ అయిపోయి అగైన్ మనము మన పీఎన్ఎల్ చూసుకోవచ్చు ఎంతుందో. సో, చూసినారు గదా! వీళ్ళు చెప్పే విధంగా వీళ్ళు ఏదైతే స్ట్రాటజీ బిల్డ్ చేసినారో ఆ విధంగా మీరు వెయిట్ చేసినారనుకోండి, ఎట్ ది ఎండ్ మీకేందంటే మీరు వాళ్ళ విన్ రేట్ బట్టి చూసుకుంటే గూడా మనకు అర్థమైపోతుంది అక్కడ. ఓకేనా. సో, వాళ్ళు చూపించే బట్టి మనం వెయిట్ చేస్తే డెఫినైట్‌లీ మనకు ఎట్ ది ఎండ్ ఎంతో అంత రిటర్న్స్ రావాల్సిందే అన్నట్టు. ఓకే. సో, ఈ విధంగా అయితే మనకు వీళ్ళ
స్ట్రాటజీస్ ఈ విధంగా అయితే చూడనీకైతే కనిపిస్తాయి అన్నట్టు. సో ఆటోమేటిక్లీ మనకు ఎప్పుడు బై సైడ్ తీసుకోవాలి, ఎప్పుడు సేల్ సైడ్ తీసుకోవాలనేది ఇక్కడ చూడనీకైతే కనిపిస్తది. అండ్ ఇక్కడ చాలా ఉంటాయి చూసుకోవచ్చు. ఈఎంఐ క్రాస్, స్కాల్పింగ్ ఈ విధంగా చాలా ఉన్నాయి. ఐసీటీ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అని. జస్ట్ మీరు ఏందంటే ఇక్కడ విన్ రేట్ చూసుకోండి అండ్ రిస్క్ రివార్డ్ చూసుకోండి. ఏదైతే ఆ రోజు మంచిగా ఉందో దాన్ని మీరు తీసుకొని మీరైతే చేసుకోవచ్చు అన్నట్టు గైస్. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంటది గైస్. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. అండ్ ఈ టూల్ కూడా మీకు చాలా అంటే చాలా నచ్చింది అని ఆశిస్తున్నా. సో నేను డిస్క్రిప్షన్ లో మీకు 2 లింక్స్ ఇచ్చినా అని చెప్పిన కదా. ఫస్ట్ లింక్ తో ఏంటంటే మీరు జింక్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకొని, సెకండ్ లింక్ తో ఏంటంటే మీరు దాంట్లో లాగిన్ చేసుకొని మీకు ఆటోమేటిక్లీ యాడ్ అనేది అయిపోతుంది. అక్కడ మీకు లాగిన్ ఆప్షన్ కూడా వచ్చేస్తుంది. సింపుల్ గా లాగిన్ అయిపోతే మీకు యాడ్ అయిపోతుంది అన్నట్టు. ఒకవేళ మీకు ధన్లో అకౌంట్ లేకపోయినా అక్కడ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ధన్లో. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ ఇది ధన్ అండ్ లెమన్ కోసం అయితే వీళ్ళు ఎక్స్టెన్షన్ అనేది చేసినారు. బట్ ఇన్ ఫ్యూచర్ మనకు ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ కి చూడనికైతే కనిపిస్తుంది. ఓకేనా? లైక్ గ్రో గానీ, ఏంజిల్ వన్ గానీ డిఫరెంట్ ఉన్నాయి కదా. సో వాటిలో కూడా వీళ్ళు యాడ్ చేస్తారని అయితే చెప్తున్నారు. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ ధన్ అండ్ లెమన్ కి అయితే ఉందన్నట్టు. ఓకేనా? ధన్ లో చేసుకోండి, చాలా బెటర్ అయితే ఉంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.